తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారికి కొత్త రేషన్ కార్డు అందించనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికగా 11 మంది లబ్ధిదారులకు సీఎం రేషన్ కార్డులు అందించారు. 80,000 మందితో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంతో మొత్తం 3,58,187 కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నారు. దీనివల్ల 11,11,223 మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా పాత కార్డులలో కొత్తగా 4,41,851 మందిని సభ్యులుగా చేర్చామని, ఈ రెండింటిని కలిపి చూస్తే మొత్తంగా 15,53,074 మంది పౌరులకు రేషన్ ప్రయోజనం లభించనుందని చెబుతున్నారు. ఇది పేదల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటితో రాష్ట్రంలో రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 95,56,625కు, లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కు చేరుతుందని వెల్లడించారు. కొత్త కార్డుల జారీతో పాటు పాత కార్డులలో అదనంగా చేర్చిన సభ్యుల సంఖ్య కూడా భారీగానే ఉందని తెలిపారు. మొదటి దశలో నారాయణపేట జిల్లాలో గతంలో నిర్వహించిన సభ ద్వారా 2,03,156 కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 5,90,488 మందికి లబ్ధి కలిగించామన్నారు. అలాగే పాత కార్డులలో 6,39,784 మందిని అదనంగా చేర్చామని గుర్తు చేశారు. ఈ రెండింటిని కలిపితే మొత్తంగా 11,30,272 మందికి రేషన్ ప్రయోజనాలు అందించామన్నారు. ఇప్పుడు ప్రారంభమైన రెండవ దశలో 15.5 లక్షల మందికి పైగా లబ్ధి కలగనుండగా, ఇందుకోసం ప్రభుత్వంపై సంవత్సరానికి 1,150.68 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. మరోవైపు రేషన్ కార్డు మంజూరైందో లేదో తెలుసుకోవాలనుకునే వారు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలా చెక్ చేసుకోవాలంటే ePDS.telangana.gov.in లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి వెళ్ళి FSC సెర్చ్ చేసి, ఆ తర్వాత రేషన్ కార్డ్ సెర్చ్ ఓపెన్ చేసి FSC అప్లికేషన్ సెర్చ్లో మీ సేవ అప్లికేషన్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్రూవ్డ్ అని చూపిస్తే మీకోసం కార్డు మంజూరైంది, పెండింగ్ అని చూపిస్తే ఇంకా దరఖాస్తు పరిశీలనలో ఉందని అర్థం.